రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. విశాల నగరానికి విశ్వామిత్రుడు వచ్చిన విషయం తెలుసుకుని రాజు అయిన సుమతి ఆయనను పూజించి అతిథి సత్కారాలు చేశాడు. విశ్వామిత్రుని వెంట ఉన్న ఆ ఇద్దరు యువకులు ఎవరని అడిగాడు. ఆయన ప్రశ్నకు సమాధానంగా తాటక సంహారం, సిద్ధాశ్రమవాసం, మారీచాది రాక్షసుల నిగ్రహం గురించి వివరంగా చెప్పాడు. వారి పరాక్రమాన్ని గురించి తెలుసుకొని సుమతి సంతోషించి దశరథుని కుమారులు తన రాజ్యానికి రావడం ఆయన భాగ్యంగా భావించి వారికి తగిన విధంగా సత్కారం చేశాడు. ఆ రాత్రి వారు అక్కడే విశ్రమించి మరుసటి రోజు ఉదయాన్నే మిథిలకు బయలుదేరారు. కొంత దూరం ప్రయాణించాక మిథిలకు సమీపంలోని వనంలో రాముడు ఒక ఆశ్రమాన్ని చూశాడు. అది చాలా రమణీయంగా ఉంది, కానీ నిర్జనంగా ఉంది. రాముడు విశ్వామిత్రునితో, మహాత్మా, ఈ ఆశ్రమం చూడడానికి లక్షణంగా ఉంది, కానీ మునులెవ్వరూ కనపడటం లేదు. ఈ ఆశ్రమం గురించి తెలియజేయండి అని అడిగాడు. ఆ మాటలకు సంతోషించిన ముని రామునితో, ఓ నరశ్రేష్ఠ, ఇది గౌతమ మహర్షి ఆశ్రమం. ఒకప్పుడు గొప్పగా విలసిల్లింది. దేవతల చేత కూడా పూజలందుకుంది. గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో ఈ ఆశ్రమంలో నివసించేవాడు. వారిద్దరూ ఆశ్రమంలో అనేక సంవత్సరాలు తపస్సు చేశారు. ఒక స్త్రీ ఎలాంటి దోషము లేకుండా అత్యున్నతమైన రూప సౌందర్యం కలిగి ఉంటే ఎలా ఉంటుందని బ్రహ్మదేవుడు ఆలోచించాడు. అప్పుడు ఆయన సృష్టించిన స్త్రీ అహల్య అపురూప సౌందర్యవతి. ఆమెను పొందాలని అనేక మంది దేవతలు ప్రయత్నించారు, కానీ ఆమె గౌతమ మహర్షి పత్ని అయింది. ఒకనాడు గౌతమ మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో దేవేంద్రుడు గౌతమముని వేషం ధరించి అహల్య పొందుకోరి ఆమె వద్దకు వచ్చాడు. తన తపశ్శక్తితో ఆమె ఇంద్రుని గుర్తించింది, కానీ అడ్డు చెప్పలేదు. గౌతమ మహర్షి వచ్చేలోపు అక్కడి నుండి వెళ్ళమని చెప్పింది. దేవేంద్రుడు వెళ్తుండగా గౌతమ మహర్షి అక్కడికి వచ్చాడు. జరిగిన విషయాన్ని గ్రహించి, దేవేంద్ర, నా రూపంలో వచ్చి నీవు అనుచితంగా ప్రవర్తించావు, కాబట్టి నీవు వృషణాలు లేనివాడవు కమ్ము అని శపించాడు. అహల్యతో, నీవు వేల కొద్ది సంవత్సరాలు అన్నపానాలు లేకుండా వాయుభక్షణ చేస్తూ అదృశ్యంగా ఇదే ఆశ్రమంలో జీవించు. దశరథుని కుమారుడైన రాముడు ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది. రామునికి అతిథి సత్కారం చేసిన తరువాత నన్ను చేరుకుంటావు అని చెప్పి ఇంద్రుని, అహల్యను శపించిన పాపాన్ని తొలగించుకోవడానికి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయసాగాడు. తన వృషణాలను కోల్పోయిన ఇంద్రుడు అగ్ని మొదలైన దేవతల వద్దకు వెళ్ళి, దేవతా కార్యం పూర్తి చేయడానికి వెళ్ళి నేను నా పుంస్త్వాన్ని కోల్పోయాను. గౌతమ మహర్షి నన్ను శపించిన కారణంగా ఆయన తపశ్శక్తిని కోల్పోయాడు. దేవతలకు సహాయపడిన నాకు మళ్ళీ వృషణాలు వచ్చేటట్టు చేయండి అని అన్నాడు. అప్పుడు పితృదేవతలు ఇంద్రునికి మేక యొక్క వృషణాలను అమర్చారు. అప్పటి నుండి ఇంద్రుడు మేషవృషణుడయ్యాడు అని విశ్వామిత్రుడు జరిగిన వృత్తాంతాన్నంతా రామునికి వివరించి, రామ, అహల్యకు శాప విమోచనం చేసే సమయం వచ్చింది, ఆ ఆశ్రమానికి వెళ్దాం పదా అని అన్నాడు. విశ్వామిత్రుని ఆజ్ఞను అనుసరించి లక్ష్మణునితో కూడి రాముడు ఆశ్రమాన్ని ప్రవేశించాడు. వాయుభక్షణాది కఠోరమైన నియమాలతో అదృశ్య రూపంలో తపస్సు చేస్తున్న అహల్య రాముని రాకతో శాప విమోచనం కలిగి అందరికీ కనపడింది. రామలక్ష్మణులిద్దరూ ఆమెకు పాదాభివందనం చేశారు. అహల్య తన పతి మాటలు జ్ఞాపకం తెచ్చుకుని రామునికి అర్ఘ్యపాద్యాలు సమర్పించి వారికి అతిథి సత్కారం చేసింది. దేవతలు దుందుభులు మోగించి పుష్పవృష్టి చేశారు. శ్రీరాముడు తన ఆశ్రమానికి వచ్చిన విషయం తెలుసుకుని గౌతముడు కూడా అక్కడకు వచ్చాడు. తపస్సుతో పవిత్రురాలైన తన భార్యను సంతోషంగా స్వీకరించాడు. పత్ని సహితుడై రాముని పూజించి ఆశ్రమంలో తపమాచరించసాగాడు. అహల్య గౌతముల పూజలను స్వీకరించిన రాముడు లక్ష్మణ విశ్వామిత్రులతో కలిసి మిథిలకు బయలుదేరాడు. వాల్మీకి మహర్షిచే విరచితమైన రామాయణ మహాకావ్యంలోని 48 మరియు 49వ సర్గ సంపూర్ణమైంది. హనుమదంతర్గత శ్రీరామార్పణమస్తు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మన జీవనానికి దారిదీపమైన రామాయణ మహాకావ్యంలోని తదుపరి విషయాలను తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.